ఇల్లు కట్టి 8 నెలలు అయినాగా దీంట్లో ఇద్దరు వారారనమాట అద్దెకు వచ్చిన వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అలాగే ఈ షూట్ అనేది నీళ్ళు ఉండట్లేదు, ఉపయోగపడలేదు అనమాట, ఫ్లష్ అవ్వట్లేదని బకెట్తో పోసుకునే వాళ్ళంట. మంచి విషయం అయితే మీకు తెలిస్తే ప్లంబర్ చాలా కొంచెం కొత్త నాలెడ్జ్ అయితే వస్తామంట. ఈ వీడియోలో 3 పూట్ల వాటర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే మోటార్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ బాగా పెరిగిపోతుంది. ఇది చాలా మంది ఓనర్స్ మనం ప్లంబర్స్ తీసుకెళ్లి షూట్లు మీరు చూడండి అంటారు కదా. ఈ వీడియో చూస్తే మీరు ఈ పొద్దున ఓనర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఫ్లష్ చేయకుండానే ఆటోమేటిక్ గా నీళ్ళు లీక్ అయిపోతున్నాయి. అలాగని మనకి షూట్లో అయితే కనబడడంలా లీక్ అవుతున్నట్టుగా చూసారు కదా, నీళ్ళు ఎలాగలాగా డౌన్ అయిపోతున్నాయి మనం ఫ్లష్ చేయకుండానే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈ మధ్యకాలంలో మనం ఎక్కడైతే షూట్లు అయితే బిగిస్తున్నాం కదా, సో ఆ షూట్లు రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలి అనేది మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం షూట్ రిపేర్లు వస్తున్నాయి. ఈ సింగిల్ పీస్ కమోడ్లు వాడకంలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయిందనమాట. సో ఇదేంటంటే మనకి చాలా కొత్త షూట్ అని, మహా అయితే ఒక 8 నెలలు అయిందంతే. వీడు 10 years వారంటీ ఇచ్చాడు అనమాట. సో అందువల్ల మనం ఒక కంపెనీ తాలూకు వెళ్ళి చేస్తున్నాం. అందుకే మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు దీంట్లో ఉన్న ఈ షూట్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని లోపాలైతే జరిగింది అనమాట. అవి కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఓనర్స్ మనం ప్లంబర్స్ తీసుకెళ్లి షూట్లు మీరు చూడండి అంటారు కదా. సో ఈ విషయాలు చూస్తే మీరు ఈ పొద్దున ఓనర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు అనమాట. లేదంటే మన ప్లంబర్లు మనం ఏం చూసేది అనుకుంటారు. చాలా మంది ప్లంబర్స్ లో షూట్ ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చెడ్డ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ షూట్ లో ఉన్న ప్రాబ్లం ఇష్యూస్ ఏంటంటే మనకి కంపెనీ ద్వారా ఫోన్ చేసి ఏదో రిపేర్ ఉందని పంపించారనమాట. సో మనం వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే అసలు షూట్ అనేది టెస్ట్ ట్యాంక్ లో అంటే మన ఈ వాటర్ పైప్ లో నీళ్ళు అయితే వస్తున్నాయి కానీ నీళ్ళు అనేది నిల్వ ఉండలేదు అనమాట. మనం ఎన్ని పోసినా ఏంటి పోనీ ఒకవేళ నైలాన్ పైప్ కూడా చెక్ చేశాను. సో మనం బకెట్ తో ఫుల్ గా పోస్తాం అనమాట. ఫ్లష్ చేయకుండానే ఫ్లష్ ట్యాంక్ లో నీళ్లు ఖాళీ అయిపోతున్నాయి. అలాగని మనకి షూట్ లో అయితే కనబడడంలా లీక్ అవుతున్నట్టుగా. సో ఇది ఏంటంటే వ్యాక్యూమ్ అనమాట. డ్రైన్ పైప్ అనేది నేరుగా ఈ వ్యాక్యూమ్ పైప్ లోకి ఫిక్స్ అయి ఉంటుంది. మనకి లీక్ అవుతున్నట్టు కూడా షూట్ లో తెలియదు. చూసారు కదా, నీళ్ళు ఎలాగలాగా డౌన్ అయిపోతున్నాయి మనం ఫ్లష్ చేయకుండానే. సో ఇక్కడ మనకి షూట్ మ్యానుఫ్యాక్చర్ లోనే రిపేర్ వచ్చింది అనమాట. అది పొరపాటు మరి హడావడిగా ఉండటం వల్ల ఏదో జరిగింది. అది ఏంటని కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వీడియోలో కనబడదంతా కూడా. సో ఇక్కడ నీరు నిల్వ ఉండడం కారణం ఏంటంటే మనకి ఇప్పుడు సైఫాన్ సెట్ కానీ అలాగే ఎయిర్ పైప్ కానీ అలా స్టాప్ గా కంటాం, నీళ్ళు వస్తే అది పైకి లేసి ఆటోమేటిక్ గా మనకి మామూలుగా ఫ్లష్ ట్యాంకులు ఎలా అయితే నీళ్ళు ఆగిపోతాయి, ఇక్కడ కూడా నీళ్ళు ఆగిపోతాయి. అసలు ముందు అసలు ఫిల్ అవ్వట్లేదు అన్నమాట వాటర్. దీనివల్ల ఓనర్ గారు లేరన్నమాట, కట్టేసి అద్దెకి ఇస్తారు. ఈ అద్దెకి వచ్చిన వాళ్ళకి రోజు అత్తమానం 3 పూట్ల ట్యాంక్ వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే ట్యాంక్ వాటర్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే మోటార్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ బాగా పెరిగిపోతుంది. ఇదేంటంటే ఒక చిన్న పిల్లలకు సంబంధించిన హాస్టల్ అన్నమాట. హాస్టల్ కూడా కాదు, మనకి ఈ పాలబడికి అంటే అంగన్వాడికి వెళ్ళే కన్నా ముందు చిన్నపిల్లల్ని వీళ్ళకి జాయిన్ చేస్తారనమాట. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలు జాయిన్ చేసి ఇంత డబ్బులు ఇచ్చుకొని మీరు చూస్తూ ఉంటారు. నేను సౌండ్ అని పెడదాం అనుకున్నాను కానీ వాళ్ళు ఏడుపులు అల్లర్లో వస్తున్నాయి అనమాట. దానివల్ల డిస్టర్బెన్స్గా ఉంటుందని సౌండ్ అనేది ఆఫ్ చేశాను. ఇల్లు కట్టి 8 నెలలు అయినాగా దీంట్లో ఇద్దరు వారారనమాట అద్దెకు వచ్చిన వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అలాగే ఈ షూట్ అనేది నీళ్ళు ఉండట్లేదు, ఉపయోగపడలేదు అనమాట, ఫ్లష్ అవ్వట్లేదని బకెట్తో పోసుకునే వాళ్ళంట. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు విషయం ఏంటి అనేది. ఇక్కడ మనకి సైఫాన్ సెట్ తీస్తున్నప్పుడు మనకు ఒక విషయం అయితే బయటపడింది అనమాట. సరిగ్గా గమనించండి, మీరు వీడియో చూడండి. చూసారు కదా, సైఫాన్ సెట్ కి ఒక చిన్న మందపాటి ప్లాస్టర్ మొక్క అదుక్కుందనమాట సైఫాన్ సెట్ కి. ఇంకా గ్యాప్ ఉంటే ఏముంటది, సైఫాన్ సెట్ మనకు నీళ్లు ఫిల్ అవ్వదు అనమాట. ఆ సైఫాన్ సెట్ గ్యాప్ వచ్చి నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి, ఫ్లష్ చేయకుండానే నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. షూట్ లోకి నీళ్ళు వచ్చినట్టుగా మొత్తం వెళ్ళిపోతా ఉంటుంది. ఇక్కడ మనకి షూట్ లో నిల్వ ఉండకపోవడానికి కారణం ఇది అనమాట. సో ఇది ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో పైన మనకి ఫ్లష్ ట్యాంక్ కనబడుతుంది కదా, ఫ్లష్ ట్యాంక్ మీద కవర్ ఉంటుంది చూసారు కదా, కింద కనబడుతుంది. ఆ కవర్ కి దీనికి ర్యాపిడ్ ఎక్కువ జరగకుండా, అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ లో మనకి ఎఫెక్ట్ అవ్వకుండా 4 మూలల 4 వేస్తారన్నమాట. వేసి దాని మీద ఈ ఫ్లష్ ట్యాంక్ కి కవర్ అనేది పెడతారు. అది కూడా పింగాలదే కాబట్టి 2 ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయని. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ లోనే ఈ సైఫాన్స్ కి పెట్టేశారు. సో ఇదే మనకి వాళ్ళకి ఏంటంటే ఐటమ్ అయితే తయారు చేస్తున్నారు కానీ చెక్కింగ్ అయితే చేయలేదు. అలాగే ఈ మ్యానుఫ్యాక్చర్ లో ఇంకో లోపం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. దానికోసం మీకు ఒక 8 నిమిషాల దాకా వీడియో ఉంటుందండి. మంచి విషయం అయితే మీకు తెలిస్తే ప్లంబర్ చాలా కొంచెం కొత్త నాలెడ్జ్ అయితే వస్తామంట ఈ వీడియోలో. ఇప్పుడు చూసారు కదా, కొత్త స్టాప్ కాక తీసుకొచ్చి బిగిస్తాను అనమాట. సో చూసారు కదా, పాతనే తీసేసి కొత్త తీసుకొచ్చా. వీళ్ళు ఏంటంటే నీళ్ళు అనేది ఓవర్ఫ్లో అయిపోతాయి అన్నమాట. పాత స్టాప్ కాకు నీళ్లు నిలవ ఉండి అలాగే ఫ్లోరైడ్ వాటర్ వల్ల కొద్దిగా హార్డ్ అయిపోయి పట్టేస్తుంది అనమాట. సర్లే అని కొత్త తీసుకొచ్చా. సో ఈ కొత్త తీసుకొచ్చి బిగించిన తర్వాత
మీకు ఇది చూస్తే ఇది కూడా అలాగే ఉందన్నమాట. అసలు కారణం అంటే నాకు చాలాసేపు అర్థం కాలేదు. విషయం ఏంటంటే మనకి మీకు ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్లో ఫాల్ట్ అయితే ఉందని చెప్పాను కదా, ఇక్కడ మనకి ఈ స్టాప్ కాక్కి ఫ్లష్ ట్యాంక్లో ఒక హోల్ అయితే ఉంటుంది, అలాగే మన సైఫాన్ సెట్కి ఫ్లష్ అవ్వడానికి ఒక హోల్ అయితే ఉంటుంది అనమాట. ఆ హోల్ డిస్టెన్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేదు. అది కూడా కింద లైట్గా కరువు సిస్టమ్ వస్తుంది అనమాట. కింద ప్లేట్ అనేది అంటే బాటం, ఫ్లష్ ట్యాంక్కి బాటం అనేది కరెక్ట్గా లేదు. ఈ సైఫాన్ సెట్కి స్టాప్ ఆనుకుపోవడం వల్ల ఈ వాటర్ పట్టంగానే టక్మని ఫ్రీగా ఉంటే లేచిపోయి ఆ కప్పు లాంటిది వాటర్ అనేది స్టాప్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ చూసారు కదా, బిగించిన తర్వాత వాలిపోయి సైఫాన్ సెట్కి అతికిపోయింది అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ లోపం అని చెప్పాను కదా, ఇదే అనమాట. సో గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి, అలాగే ఆ హోల్ లెవెల్గా ఉండాలన్నమాట. కింద కానీ పైన కానీ హోల్ అనేది కరెక్ట్గా లెవెల్గా ఉంటే మనం బిగించిన ఈ స్టాప్ అనేది కరెక్ట్గా లెవెల్గా వస్తుంది, స్ట్రైట్గా ఒకవైపుకి వాలిపోతుంది అనమాట. సో ప్రతి పనికి ఇంజనీర్ అనేది తప్పకుండా ఉంటాడు. ఇంజనీర్ లోపమే కావచ్చు, లేదా ఆ వర్కర్ యొక్క ఈ షూట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్కింగ్ అనేది. ఈ ఫ్యాక్టరీలో అయితే మరి ఖచ్చితంగా ఉంటారండి, ఎందుకంటే నేను దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలో వర్కౌట్ చేశాను. నేను కొన్ని కంపెనీల్లో షూట్ సంబంధించిన తయారు చేసే కంపెనీలో కూడా నేను పని చేశానండి. నాకు ఐడియా ఉంది. చెక్కింగ్ అనేది సరిగ్గా లేకపోవడం, కొత్త కంపెనీలు కొన్ని అలాగే పొరపాటు చేస్తారు మెయింటెనెన్స్ తగ్గించుకోవడం కోసం. అందుకే చెప్తున్నా, ప్లంబర్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకొని తీసుకోండి. లేదంటే మనకి ఆ గ్యాప్ ఉందా లేదా చూసుకోవాలి. ఫ్లష్ ట్యాంక్ మీద కవర్ తీసి ఆ సైఫాన్ సెట్కి అలాగే స్టాప్ కాకి సంబంధించిన మధ్యలో సెంటర్లో కనీసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయినా విధంగా ఉండాల్సిందే. లేదంటే ఇప్పుడు నేను చేస్తాను కదా, వచ్చాను కానీ చాలా టైం తినేసింది. ఇది పాటలు 2 రకాల పాటలు ఉన్నాయి. వాళ్ళ కంపెనీ మాకు చాలా తక్కువ ఇచ్చారనమాట. సరే కంపెనీ పనులు కదా, తర్వాత వస్తాయి కదా అని చేసాం. నాకు తెలిసి కంపెనీ తయారు చేయడం వేస్ట్ అండి, సొంతంగా చేసుకోండి, రూపాయి వస్తుంది. ఇప్పుడు అలాగ కొంచెం టైట్గా అటు ఇటు ఉంచి చేస్తే లైట్గా 1 పాయింట్ గ్యాప్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు మీకు ఫ్లష్ ట్యాంక్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. నైలాన్ వాచ్లు కూడా టైట్గా బిగించండి, ఎందుకంటే మన కంగారులో బిగించినప్పుడు కింద లీక్ అయిందంటే రేపు పొద్దున మళ్ళీ చేశారు కానీ కింద లీక్ అవుతుందని మనకు కంప్లైంట్ వస్తుంది అనమాట. ఒకసారి కంప్లైంట్ చేస్తే మళ్ళీ మనం రాకుండా మనం చూసుకోవాలి, అది మనకి చెడ్డ పేరునే అనుకోవాలి. అందుకే పర్ఫెక్ట్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం చేసిన కరెక్ట్గా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. వర్క్ అనేది కంగారుగా చేసేసి కంగారుగా వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా, అది మన ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం పర్ఫెక్ట్గా చేస్తే మళ్ళీ వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు, వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేషన్ కానీ రిపేర్ ఉంటే మనం పిలుస్తారన్నమాట. సో ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్ అనేది ఆన్ చేద్దామండి. సో నీళ్ళు కొంచెం స్లోగా వస్తున్నాయి, అందుకే మనం ఈ గంతో కూడా నీళ్ళైతే ఫిల్ చేస్తాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్లు మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నిజంగా ఉపయోగపడతలేదో అలా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేశారా అది కూడా మాకు కామెంట్లో రాయండి. సో చెప్పాను కదా, నీళ్ళు స్లో అవడం వల్ల మనం హెల్ప్ సెట్తో నేనైతే ఫిల్ చేస్తాం. ఇక్కడ కొంచెం గమనించండి, ఇక్కడ ఈ సైఫాన్ సెట్ యొక్క పనితీరు ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీగా. ఈ నీళ్లు మనం ఫిల్ అయ్యే కూడా ఇక ఆ లెవెల్ ఉంటుంది, అంటే మనకు కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తక్కువ నీళ్ళు పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవచ్చు. మీ స్క్రూ పుల్లా మనం ప్లాస్టిక్ స్క్రూ లాగా లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, చిన్న సన్నగా, అది దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నీళ్ళు ఎక్కువగా ఉండేలా చేసుకోవచ్చు, లేదా తక్కువ ఉండేలా చేసుకోవచ్చు. సో ఆ నీళ్ళు ఫిల్ అయిపోయింది, అది చూసారు కదా అలా లేచిపోయింది అనమాట. మీకు వీడియోలో నిదానం చూస్తే కొంచెం గమనిస్తే మీకు అర్థం అవుద్ది. సో ఇదనమాట ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం ఏంటంటే ప్లంబర్స్కి కొంచెం కొన్ని విషయాలు చెప్పడం కోసం ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగిందనమాట. అలాగే నేను కొన్ని రోజు వీడియోలు సరిగ్గా చేయట్లేదు అనమాట. నేను కొంచెం మీకు చెప్పాను కదా, షాప్ అనేది తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళాక అప్పుడు గ్యాప్ పడుతుంది అనమాట. సో ఇంతవరకు ఏంటంటే కింద గ్యాప్ ఫిల్ అయిపోయి లేచేది కాదన్నమాట, వాటర్ ఫిల్ అయిపోయి ఓవర్ఫ్లో కూడా అయిపోయింది అనమాట. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్లో రాయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్లంబర్స్కి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం. ఈసారి వీడియోలు కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తానండి.